ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. అలా అయితే మొన్న సాటర్డే ఎపాఫ్రా ప్రార్థన గుంపు కూడిక జరుగుతుంది కదా, దాంట్లో ఉదయకాలం నేను నా వ్యక్తిగతంగాను అలాగే పర్సనల్గా వ్యక్తిగతంగా అలాగే ఈ ఎపాఫ్రా ప్రార్థన గుంపులో నేను కూడా వెళ్ళి ప్రార్థన చేశాను. చాలా శ్రేష్టమైన దేవుడు నడిపించాడు ప్రార్థనలో. ఆ ప్రార్థన చేయగానే అపవాదిగా నన్ను బాగా టార్గెట్ చేశాను. ఎందుకంటే నేను చేసే అంశాలు ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసినాయి కనుక వాటి దుర్గములు పారుదల పడుతున్నాయి. మనము మిషనరీ దేశాలలో సువార్త ఆగిపోయిన దాన్ని బట్టి ఇస్మాయిలీలు కొన్ని ప్రాంతాలకు ఏమంటారు దాన్ని స్వాధీనపరుచుకున్నారు కదా. అలాగే మన తెలంగాణ ప్రాంతాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో అపవాదిగాడు ఎంతో విరవిగుతూ దేవుని ప్రజల పైన దండెత్తి వస్తున్నాడు. ఈ సమయంలో ఆత్మజ్ఞానం కలిగిన మనం ఖచ్చితంగా ప్రార్థించే వారంగా ఉండాలి. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మనం తట్టుకోవాల్సిన టైంలో ఖచ్చితంగా తట్టుకుందాం. కానీ ఒకసారి ఈ మతోన్మాద సంబంధించిన వారు ఎవరైనా మన ప్రాంతాల్లో వారు వర్ధిల్లినారు అనుకోండి, అడుగడుగున ప్రతిరోజు సమాధానం లేకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం బ్రతుకున్నప్పుడు అలాంటివి జరగొద్దని ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. నేను చాలా వీటి విషయంలో దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు, ప్రార్థించాను. తమిళనాడులో దేవుడు గొప్ప రివైవల్ దేవుడు కలుగజేశాడు. ఎలా ప్రార్థించాను అని అంటే, ఇప్పుడు ఇలా కొన్ని విషయాల్లో మనము మన ప్రాంతాల్లో అపవాదిగాడు చెలరేగకుండా ఉండలాగిన సాతానుకు సంబంధించిన మనుషులు మీటింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా వారి ఐక్యతను చెదరగొట్టు, అలాగే వారి మాటల్లో ప్రజల్లోనికి తీసుకెళ్లకుండా, ఈ మీడియా విషయంలో ఏమాత్రం కూడా పొంతన ఉండకుండా ప్రజలు ప్రతిదీ గమనించాలి నాయన. వారి ఐక్యత కొట్టివేయబడాలా, అలాగే వారికి వ్యతిరేకంగా, అపవాదికి వ్యతిరేకంగా, అపవాది మనుషులకు వ్యతిరేకంగా చాలా సిద్ధాంతాలు ఉంటాయి. అనేకులు రక్షణలోనికి రావాలా, అది ఓకే. కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కొంతమందికి వాళ్ళు కొట్టుకోదచ్చండి. యెహోషాపాతు జీవితంలో జరిగిందో అది. అలాంటి ప్రార్థనలు నేను చేస్తుంటున్నప్పుడు మొన్నటి దినం చాలా అద్భుతం దేవుడు చేశాడు. దేవుడు ఎక్కడికక్కడ చెక్క పెట్టేశాడు అంతే. ఎంతో గొప్పగా అపవాదికి సంబంధించిన వారు మీటింగ్ చేద్దాం అనుకుంటారు, కానీ మనం చేసే ప్రార్థనలను దేవుడు చెదరగొడతాడు. దురాత్మలను, దేవదూతలను, అలాగే ఆ దుష్ట దురాత్మలు అన్ని కూడా వచ్చేస్తాయి అంతే. కాబట్టి ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాలి. మనం బలముగా ప్రార్థించాలి. ఆ సౌలు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అనేక ప్రాంతాలను జయిస్తూ దేవుని ప్రజలను చెరసాల్లో వేస్తూ వచ్చాడు కదా. దమస్కులో ఉన్న శిష్యుల దగ్గరికి రాగానే బోల్తపడ్డాడు. దేవుడికి స్తోత్రం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో అపవాదిగాడు చెలరేగకున్నట్లుగా ఈ ప్రాంతాల పైనకి వస్తుంటున్నప్పుడు దేవుని దర్శనం అపవాదికి సంబంధించిన ప్రజలు చూచుదురుగాక. ఎందుకంటే దమస్కులో ప్రార్థించే ప్రార్థన పరులు ఉన్నారు. ఆ ప్రార్థన పరురాలు నీవే ఖచ్చితంగా బలమును, ధైర్యమును, విశ్వాసమును పొందుకొని నడుము కట్టుకొని నీ మొలను కత్తిని ధరించుకొని, శూరుడా నీ కత్తిని చేతబట్టుకొని వాహనం ఎక్కి బయలుదేరి నీతి రాజ్యమును స్థాపించడానికి నిలబడి అంతే ఇస్తున్నాము. ఇది టైం, దేవుడు మనకిచ్చిన సమయం. ఇది నిలవబడు. నాకు బలమైన ప్రార్థన చేశాను, రిజల్ట్ కూడా దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి చాలా అపవాదిగా చాలా దాడి చేశాడు. ఎందుకంటే ఈ అపవాదికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎలా వర్ధిల్లుతుంటారంటే, నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎలా వర్ధిల్లుతున్నారంటే, ఒకటి
మనుషులను మభపరిచి డబ్బుతో అనేక రకాలుగా కొన్ని. రెండవది, చీకటి దురాత్మ సైన్య సంబంధాలు ఏవైతే ఉంటాయో అపవాది కార్యాలు జరిగిస్తూ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి అనేక గొప్ప గొప్ప సాతాను చీకటి కార్యాలను జరిగిస్తుండడం, ఆ భయాన్ని కలుగజేసేటట్లుగా ప్రతి అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. భయంకరమైన దాడి అపవాది శక్తులు చేయటం. ఏమంటే మనం పోరాడినది ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలతో. దానియేలు యొక్క జీవితంలో ఏం జరిగిందో చీకటి కార్యాల పైన గ్రేకీయుడు పారసీకుడు అని అన్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఏలుబడిలో, సాతాను యొక్క ఏలుబడిలో ఆ మధ్య ఈ యొక్క ఆకాశ మండలంలో జరుగుతున్న కార్యం ఏంటంటే అపవాది గారు కంట్రోల్ చేస్తున్నాడు, కంట్రోలింగ్ స్పిరిట్స్. సో నేను ఇవన్నీ ప్రార్థన చేస్తున్నప్పుడు సమూహం దాడి చేయడం, భయంకరంగా దాడి చేస్తున్నాడు. కానీ దేవుని యొక్క మహాకృప, ఆయన రక్తంలో మనం కడగబడిన నిబంధన జనులం గనుక దేవుడు విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నడుస్తున్నాడు. ప్రార్థన చేయడానికి నిలవబడి అంతే. ఈ అంచె దినాలు ఖచ్చితంగా చెప్తున్నాను. దమస్కు సంపాదించుకుందామని వచ్చినప్పుడే సౌలు కనులు తెరవబడ్డాయి. ఈ మతోన్మాద సంబంధించిన ప్రజల అనేకుల హృదయాలు తెలుగు రాష్ట్రాల యొక్క పైన అపవాదిగాడు ఏదైతే తలంపు కట్టుకొని వస్తుంటున్నారో, సౌలు దేవుడు దర్శనమిచ్చినట్టుగా, సౌలును పడేసినట్లుగా తల క్రిందులుగా దేవుడు చేసి గొప్ప కార్యాలు చేసి వారినే దేవుడు మార్చి సువార్తకు సహకరించినట్లుగా దేవుడు కార్యం జరిగించునుగాక. ఆమేన్. నా మాటలు మీకు అర్థమైనాయి అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అర్థం కాకపోతే జైరాబాద్కి రండి, సండే రండి. అన్నా అర్థం అవ్వలేదని చెప్తే నేను మాట్లాడతాను. వాక్యాన్ని విందాం. 119వ కీర్తన 71వ చరణం చూడండి. ఎపాఫ్రా ప్రార్థన గుంపులో ఉన్నవారు ప్రార్థనలో ప్రారంభించాడు. అధికారుల కొరకు, నాయకుల కొరకు కంటిన్యూస్ గా ప్రార్థించాలి. వారికి మంచి జ్ఞానం దేవుడు ఇచ్చి నడిపించినట్టుగా, అదే సమయంలో మంచి అధికారులను, నాయకులను దేవుడు మరలా మనకి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు లేవు ఎలక్షన్స్ మన ప్రాంతాల్లో 28. కాబట్టి ప్రార్థించాలి. ఇప్పటి నుంచే మనం ప్రార్థించాలి. ఎపాఫ్రా ప్రార్థన గుంపులో ఉన్నవారు అధికారుల యొక్క రక్షణ కొరకు ప్రార్థించాలి. చదువుదా 119 కీర్తన 71 వచ్చారు. చదవండి ఎవరైనా ఒకరు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయి. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు. అంటే దేవుని వాక్యం మనం నేర్చుకోవాలని అనుకుంటే, దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే, దేవుని వాక్య ప్రకారంగా మనం నడవాలి అని అంటే, అక్కడ ఊరికే నిజంగా మనం దేవుని వాక్య ప్రకారం నడవలేం. అనేక మందిని నేను చూశాను. ఇంకా వేరే వాళ్ళ గురించి ఎందుకు, నా గురించి నేను చెప్పిన. శ్రమలందు ఉంటే నాకు మేలై. శ్రమ దేవుని కట్టడాలను నేర్చుకునేటట్టుగా చేసి, శ్రమ వాక్యమును అర్థం చేసుకునేటట్టుగా చేసి. ఒకరోజు బహు భయంకరమైన పరిస్థితిలో నేనున్నా, ఎంతకు ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో నేను విడుదల పొందుకోలేకపోతున్నా. ప్రార్థిస్తున్నాను, ప్రయాణిస్తున్నాను, జవాబు దొరకట్లేదు. ఆయాసం వచ్చింది, నాకు చాలా భయంకరమైన ఇబ్బంది జరిగింది. ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో నేను ఉన్నాను. దేవుడు కొన్ని సెకండ్స్ లో ఆ సమస్యను దేవుడు తొలగించాడు, పరిష్కారం ఇచ్చాడు. అప్పుడు ఆ స్వరం వినబడుతుంది, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయ. దేవునికి స్తోత్రం. నిజంగా దేవునికి మహిమ. మన జీవితాల్లో శ్రమ అనేది తెలిస్తేనే ఆదరణ అనేది తెలుస్తుంది. నెమ్మది అనేది తెలియాలంటే ఆయాసం అన్నది కూడా తెలియాలి కదా. సో మికుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణమైన అని మాట వినబడింది. ఆ తర్వాత కొన్ని మేళ్ళు నేను చూస్తాను. ఇప్పటికీ కూడా
ఇప్పుడు నా ప్రజెంట్ కూడా అనేక పరిస్థితులలో ఇబ్బందికరమైన స్థితిలో నేను ఉంటాను. చాలా మంది దగ్గర పెద్ద నెగిటివ్ అలాంటివి ఏం లేవు, కానీ కొంతమంది పరిచర్య, సంఘం, ఆరాధనలు అపవాది గాడు కొంతమందిని వాడుకుంటూ చెడపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది దేవుడు నాకు తెలియజేస్తుంటున్నప్పుడు చాలా బాధ కలిగి డిస్ట్రక్షన్ స్పిరిట్ దేవుడు తొలగించు ప్రభా అని ప్రార్థన చేయటం. మనుషుల హృదయాల్లో అపవాది అనేవాడు నెగిటివ్ నువ్వు నింపడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు అనేక విషయాలు ఇష్టానుసారంగా మాట్లాడతారు. నేను వాటికి ఆన్సర్ చేసినా లేక గద్దించినా, నేను కరెక్ట్ అయిన వర్డ్స్ అనగా ఎప్పుడు మనం బూతులు మాట్లాడడం ఎవరి దగ్గర కూడా, కానీ కొన్ని సందర్భాల్లో బూతులు కాదు కానీ కఠినముగా గద్దించే విషయాలు మాటలు మాట్లాడినప్పుడు వాటిని మరొక రకంగా చిత్రీకరించి ఇతరులకు తెలియచేయటం, కానీ విన్న అనేకులకు అర్థం అవుతుంది మనం ఎంత స్టాండర్డ్ గా దేవుడు పరిచయంలో మనం నడిపిస్తున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత విసిగించినా, ప్రజలు ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఎంతగా నిందించినా మనం అక్కడి నుంచి బయటికి కదలట్లేదు. దేవుడు వేసిన మార్గంలో మనం ఉన్నాం. ఎంతో రెచ్చగొడతాడు అపవాది. అపవాది యొక్క పని రెచ్చగొట్టడమే తప్ప ఏ కోణంలో అయినా రెచ్చగొడుతూ ఉంటాడు అనేక రకాలుగా. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కావచ్చు, మనుషుల దగ్గర మనుషులు వారిని చూస్తున్నప్పుడు కావచ్చు, చాలా విషయాలు మనకు తెలుసు. ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉంటుంది పరిచర్య అంటే. అదే సమయంలో దైవ సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నేను వెళ్తుంటుండగా వ్యతిరేకంగా నిలబడుతూ నా కొరకు కొన్ని విషయాలు ఎవరికైనా తెలియజేస్తే ఇష్టానుసారంగా లే వాళ్ళకి నచ్చినట్లుగా, దైవ సేవకుని విషయంలో అనవసరంగా నమ్మేసి శత్రువులతో చేతులు కలిపిన వారు కూడా ఉంటారు. ఆ శత్రువుల్లో బయట ఉంటారు, కుటుంబంలో ఉంటారు, బంధువులలో ఉంటారు, స్నేహితులలో ఉంటారు. వాక్యం చెబుతుంది, నీ ఇంటి వారు నీకు శత్రువులు అవుతారా. దర్శనానికి, యోసేపు యొక్క దర్శనానికి ఎప్పుడైనా శత్రువులు ఎక్కడ లేచారంటే ఇంట్లోనే కదా. సో నీ జీవితంలో కూడా నీకు దేవుడు ఇచ్చిన దర్శనం, ఆశీర్వాదం వ్యతిరేకంగా లేచేవారు బయట కాదు, ఇంట్లోనే ఉంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో నేను ప్రతిసారి వెళ్తా ఉంటున్నప్పుడు నా జీవితంలో నాకు కలుగుతున్న ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఏమనంటే, గొంతు వారికి ఎప్పుడైతే సమస్యలు వస్తాయో సడన్ గా ఆ గొంతు వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. నేను దాన్ని చూశాను అంతే. బలమైన పోరాటం వచ్చినప్పుడు బలమైన ఆశీర్వాదాన్ని కూడా నేను చూస్తున్నాను. ఓన్లీ శరీర సంబంధమైనది కాదు ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైనది. పరిచర్య విషయంలో, సంఘం విషయం, ఇక చాలా విషయాలు ఉన్నాయి, కానీ 2 విషయాలు మాత్రం చెప్తాను. అలా చెప్పడానికి అవసరం లేదు ఇది, కానీ చెప్పాలన్న ఆలోచన వచ్చింది. ఆ రెడ్ కారు కొన్నాం మనం సెకండ్స్ లో. ఆ రెడ్ కారు కొనక మునుపు భయంకరమైన పోరాటం, ఎన్నడూ అది చూడలేదు. ఆ పోరాటంలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో దేవుడే కొంతకాలం అలాగా జరగానే దేవుడు రెడ్ కార్ ఇచ్చాడు, మెరూన్ కలర్. 6 months లోపు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను, కుటుంబంలో, బయట, అన్ని రకాలుగా. ఆ 6 months లోపు దేవుడు ఎంత భయంకర అంటే ముందున్న దానికంటే ఎక్కువ. తర్వాత వ్యాగనర్ కార్ మనం తీసుకున్నాం. తర్వాత మొన్న రీసెంట్ చాలా భయంకరం, విస్తారమైన సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, నిద్ర లేకుండా. అంటే నిద్ర దేవుడు ఇచ్చాడు మనకి, ఎప్పుడైనా తక్కువనే. సమాధానం అని అంటే అన్ని రకాలుగా సమాధానం ఉంటాయి, కానీ కొన్ని ప్లేసెస్, కొన్ని టైమ్స్ భయంకరమైన వేదన అనమాట. అంటే చాలా ఇక మాటలు చెప్పలేము.
అది అట్లా బయటికి ఇంకా రాలేదు, అప్పుడే బయటకు వచ్చే టైంలోనే బయటికి తీసుకొచ్చాడు దేవుడు, గట్టిగా కాడిచ్చాడు. ప్రేయర్స్ విషయంలో చెప్తాను. వైఎంసీఏకి ముందు, దానియేల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ముందు, జాషువా ఫాస్టింగ్ ప్రేయర్స్ ముందు, క్యాలెండర్స్ కి ముందు, పోస్టర్స్ కి ముందు, ప్రతి పరిస్థితులలో ఒక ఆశీర్వాదం ఉంది అని అంటే దాని వెనకాల భయంకరమైన శోధన. తర్వాత అర్థమైంది, రాను ఎంత వస్తే అంత దేవుడు దీవిస్తాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, శ్రమ నుండి ఉండుట నాకు మేలైంది, నిజంగా నాకు మేలైంది. భయంకరమైన పరిస్థితులు అన్నిటినీ దేవుడు నేర్పిస్తూ, దాంట్లో మనల్ని సరిచేస్తూ, ఇచ్చిన ఆశీర్వాదము మరలా పక్కకు తొలగిపోకుండా ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ, జనాలను ఏమై ఉన్నారో దేవుడు చూపిస్తూ, ప్రజలను దూరం చేస్తూ, దేవుడు తన బిడ్డలను మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తాడు. చాలా గొప్ప కార్యం అది. అయితే రెండవది, శ్రమ నుండి ఉంటే మనకు మేలైంది, అంతే. మేలు జరుగుతుంది, మేలు కలుగుతుంది. అయితే అక్కడ ఎందుకు మేలైందంటే దేవుని కట్టడాలను నేర్చుకోవడానికి దేవుడు దర్శించాడు. ఆయన వాక్య ప్రకారం నడుచుకోవడానికి. మర్మములు అనేటివి ఎప్పుడు తెరుస్తాయని అంటే శ్రమల్లో ఉన్నప్పుడే. మర్మములు నేనే ట్రైనింగ్ చేయలేదు, నేను వాక్యం చెప్తే అనేక మందికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అంటే బయట వ్యక్తులకు కాదు, కొంతమంది ఎవరు లేని కొంతమంది ఉంటారు, వారికి అర్థం కాదు. కానీ పరిస్థితులు బాగలేకపోతే మరలా నేనే వాక్యం చెప్పాలి కొన్ని ప్లేసెస్లలో. అంటే అది నటన, అది నటన, అంటే ఎవరు లేనితనం అంటారు. దేవుని సన్నిధిలో వాక్యాన్ని విభజించి మాట్లాడుతుంటున్నప్పుడు చాలా విషయాల వరకు నాకు తెలిసిన విషయం ఏమనంటే, శ్రమల్లో కష్టాల్లో వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తెలియజేస్తున్న సమాచారం. ఒకరోజు చాలా భయంకరమైన స్థితిలో నేను వెళ్తుంటున్నప్పుడు దేవుడు నాతో నేను చదువుతున్నా, బైబిల్ చదువుతున్నా. నేనే నిన్ను ఓదార్చువాడును, చనిపో నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతనికి ఆహారం తప్పదు, అతను గోతిలోనికి పోడనే వాక్యాన్ని నేను చదివాను. దాని ప్రకారంగా దేవుడు నాతో మాట్లాడే మీతో అనేక సార్లు అది పంచుకున్నా. ఒకటి కాదు, రెండు కాదు. నీతివంతుడైన తన సేవకుని ద్వారా అనేకులను జనులను నిర్దోషులుగా దేవుడు చేస్తాడని అనుభవ జ్ఞానం అని ఎక్స్పీరియన్స్. 2 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు ఏ ఆదరణతో మమ్మల్ని ఆదరించున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆయన ఆదరించటకు మా శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, ఆదరించాడని అంటాడు. అంటే శ్రమల్లో నుండి విడిపిస్తే ఆ ఆదరణ మనం రుచి చూసిన వారమై ఉంటుండగా ఆ ఆదరణ, విశ్వాసం, విడుదల కొరకు మాట్లాడతాం అనమాట. అప్పుడు ఇతరుల అనుభవం, జ్ఞానం చేత విడుదల పొందుకుంటారు. ఇవన్నీ వ్యక్తిగతంగా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా దేవుడు బలపరిచాడు. ఇవన్నీ పుస్తకాలు చదివితే వచ్చినాయి కాదు కదా. చాలా శ్రేష్టమైన వాక్యం దేవుడు మనకు తెలియజేస్తాడు. అందుకే బైబుల్ చదవాలి అనుకోరు, బైబుల్ మీరు చదవండి, బైబుల్ చదవండి. ఎంతమంది బైబుల్ చదువుతున్నా నాకు తెలియదు. చాలా మంది బైబుల్ చదివేసి నన్ను చదవడం స్టార్ట్ చేశారు. దేవుడికి స్తోత్రం. నన్ను చదివితే బైబిల్ కనపడాలి, యేసు నామములో బైబిలే కనపడను గాక. ఆమేన్. ఎవరో నెగిటివ్ మాట్లాడి అది మనసులో పెట్టుకొని నన్ను చూస్తే బైబిల్ కనబడదు. కానీ ఖచ్చితంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా నువ్వు నిలబడి దేవుని సన్నిధిలో సమాధానకరంగా ఉంటే ఖచ్చితంగా బైబిల్ కనబడుతుంది నా జీవితంలో. ప్రతి అడుగులో బైబిల్ కనబడాలి యేసు నామములో. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, దేవుని సన్నిధిలో మనం చదివిన వాక్యంలో శ్రమ నుండి ఉండుట మనకు మేలైంది, అంతే. ఏదైనా సరే దేవుడు అనేక రకమైన మేలులు మనకు జరిగిస్తాడు. మనం చూస్తాం, యోసేపు జీవితంలో శ్రమతో నింపబడ్డాడు కదా, అది ఏమైందంట? మేలుగా మార్చబడింది. ఈ భక్తుడు ఈ మాట చెప్పి ముగిస్తాను. నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలైన. దేవుని కట్టడాలు నేర్చుకోవాలనుకుంటే మాత్రం
శ్రమ మేలుగా చేస్తాడు. సో ఈ ఉదయకాల సమయంలో ఇంతకాలం నువ్వు ఎదుర్కొన్న శ్రమలన్నిటిలో దేవుడు నీకు వాటన్నిటినీ మేలుగా మార్చాడు, మేలుగా మార్చబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రం. సకల ఐశ్వర్యములకు ఆశీర్వాదమును కారణమవుతుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, నీకు స్తోత్రం అయా. నీకే వందనాలు చెల్లిస్తూ, నీ కట్టడాలను నేను నేర్చుకున్నట్లుగా శ్రమ నాకు మేలు చేస్తుంది. నీకు వందనాలు. శ్రమ కీడు చేయలేదు, శ్రమ మేలు చేసింది. దేవుని ప్రజలకు శ్రమ మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. భయపడకు. ఈ శ్రమ అంతట్లో ఈరోజు నీకు దేవుడు మేలు చేస్తున్నాడు, చేయబోతున్నాడు. మీ కుటుంబమైన ఆయాసంలో దేవుడికి నెమ్మదిని దేవుడు కలుగజేస్తాడు. శ్రమల్లో దేవుని కట్టడాలను నేర్చుకునే కృప దేవుడు మనకి ఇచ్చాడు. మహోన్నతుడా, వాక్యం స్థిరపరచు, నిలబెట్టు, అభిషేకించు. ఈ దినాన్ని మాకు ఆశీర్వకరంగా మార్చు. ప్రతి ఒక్కరు దీవించు. శ్రమ నొంది ఉంటా మాకు మేలాయన అనే, ఈరోజు మేలు జరిగింది అనే సాక్ష్యాన్ని అనేకులు పంచుకునే కృప దయచేయి. నీ గొప్ప కార్యాలు చేయమని, ఈ దినం మాకు ఆశీర్వదించేమని, ప్రతి పరిస్థితులు చక్కబెట్టి మహిమను పొందుకు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యం నిమిత్తమై ప్రార్థన ఆరాధన అంతటిని బట్టి రెండు చేతుల పైనకెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారములుగా ఉంటాను, మహిమ కారణముగా ఉంటాను, నేను దాని మధ్య నివాసినై ఉంటానని వాగ్దానం చేసిన దేవాదేవునికి రెండు చేతులు పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదని వాగ్దానం చేసిన అమ్మదగిన దేవునికి రెండు చేతులు పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. యెహోషువ ప్రార్థన కూడికల్లో దేవుడు మాట్లాడిన ప్రతి మాట దేవుడు స్థిరపరిచి, ఆస్వాదించి, నడిపించి, అభిషేకించి నిలబెట్టినట్లుగా రెండు చేతులు పైనకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేములో దేవుడు సమాధానమును, శాంతిని, క్షేమమును, కాపుదలను దేవుడు కలుగ చేయనట్లుగా రెండు చేతులు పైకెత్తి యెరూషలేము క్షేమం కొరకై, సమాధానం కొరకై స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడు నీడైనను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ